టూ బర్డ్స్ ఎట్ ఏ షాట్, ఒకే దెబ్బకు రెండు పిట్టలు. ఇలానే ఉంది ఇప్పుడు భారత రక్షణ రంగ దూకుడు. ఓవైపు శత్రు దేశాలకు దడ పుట్టించడం, మరోవైపు అంతర్జాతీయ వాణిజ్యంలో వాటా దక్కించుకోవడం, ఈ రెండు అంశాలే లక్ష్యంగా రక్షణ శాఖ ముందుకు వెళుతోంది. ఇందులో భాగంగా ఇప్పటిదాకా ప్రభుత్వ పరిధిలోనే ఉన్న మిసైల్స్ మేకింగ్లోకి ప్రైవేట్ కంపెనీలకు ఆహ్వానం పలికింది. దీంతో ముందు చెప్పిన 2 లక్ష్యాలు సునాయాసంగా సాధించవచ్చనే అంచనాలు ఏర్పడ్డాయి. అగ్ని మిసైల్స్ ఇక ప్రైవేట్ కి కూడా. మేక్ ఇన్ ఇండియాతో పాటు గ్రాండ్ మార్కెట్ ఎంట్రీ. వీలైనంతగా ఇంటర్నేషనల్ డిఫెన్స్ మార్కెట్ క్యాచ్ చేయడమే టార్గెట్. పొరుగు దేశాల్లో దడ పుట్టిస్తున్న భారత్ వ్యూహం. గత 4 దశాబ్దాలుగా భారతదేశానికి చెందిన వ్యూహాత్మక క్షిపణి వ్యవస్థ అనేది పూర్తిగా ఒకే రకమైన ప్రభుత్వ పరిధిలోనే కొనసాగుతుంది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO ల్యాబొరేటరీలు రూపకల్పన చేసిన డిజైన్లు భారత డైనమిక్స్ లిమిటెడ్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రమే ఉత్పత్తి చేస్తూ వచ్చాయి. అయితే దశాబ్దాలుగా నడుస్తున్న ఈ ఏకఛత్రాధిపత్యపు కోట తలుపులు ఇప్పుడు బద్దలవుతున్నాయి. భవిష్యత్తులో రూపొందబోయే అగ్ని క్షిపణి శ్రేణులు, అలాగే జలాంతర్గాముల నుంచి ప్రయోగించే అత్యంత శక్తివంతమైన వ్యూహాత్మక ఆయుధాల తయారీలో ప్రైవేట్ దిగ్గజాలను భాగస్వామ్యులుగా ఆహ్వానించాలని DRDO నిర్ణయించింది. ఈ విధానపరమైన మార్పు వెనుక కేవలం ప్రైవేటీకరణ ఆలోచన మాత్రమే లేదు. నిలకడమైన ఉత్పత్తి సామర్థ్యం ప్రధాన కారణం. దేశీయంగా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ నుంచి క్షిపణుల డిమాండ్ విపరీతంగా పెరిగింది. మరోవైపు విదేశాలకు ఆయుధాలు ఎగుమతులు పెంచాలి అన్న ప్రతిపాదనలు ముందుకొస్తున్నాయి. ఆస్తా క్షిపణి కోసం ఇండోనేషియా చూపుతున్న ఆసక్తి. ఈ తరుణంలో BDL వంటి 1-2 ప్రభుత్వ రంగ సంస్థలే మొత్తం దేశానికి కావలసిన క్షిపణులను భారీ ఎత్తున ఉత్పత్తి చేయడం సాధ్యపడడం లేదు. మెనోపోలీ వల్ల ఉత్పత్తులు ఆలస్యం కావడం, కొత్త సాంకేతికత వేగంగా అందుబాటులోకి రాకపోవడం వంటి సవాళ్లు ఎదురవుతున్నాయి. గతంలో అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టులో ప్రైవేట్ కన్సార్టియంలను తెచ్చిన ప్రభుత్వం ఇప్పుడు అదే పద్ధతిని అగ్ని మిసైల్స్ కి కూడా వర్తింపచేయాలని డిసైడ్ అయింది. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్, సోలార్ ఇండస్ట్రీస్ వంటి దేశీయ ప్రైవేట్ సంస్థలు ఇప్పటికే DRDOతో పాటు విదేశీ మార్కెట్లను కూడా క్షిపణి భాగాలు, అత్యాధునిక ఇంధనాలు, ఏరోస్పెక్టస్ విజయవంతంగా సరఫరా చేస్తున్నాయి. కాబట్టి ప్రైవేట్ సంస్థలు ఈ రంగానికి కొత్తేమీ కావు. DRDO తీసుకొస్తున్న డెవలప్మెంట్ కమ్ ప్రొడక్షన్ పార్ట్నర్ మోడల్ ప్రకారం డిజైన్, వ్యూహాత్మక నియంత్రణ DRDO వద్దే ఉంటాయి. అగ్ని మిసైల్స్ తయారీని 2 లేదా అంతకంటే ఎక్కువ ప్రైవేట్ కంపెనీలకు కలిపి అప్పచెప్తారు. దీనివల్ల రాబోయే అగ్ని 6 వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల నిర్మాణం వేగవంతం అవడమే కాక తయారీ రంగానికి కొత్త ఉత్సాహం వస్తుంది. అలాగే ఆయుధ ఉత్పత్తి ఒకే చోట కాకుండా వేరువేరు ప్రైవేట్ ప్లాంట్లలో విభజించడం వల్ల శత్రు దేశాల దాడి సమయంలో మన రక్షణ తయారీ రంగానికి ఎలాంటి విఘాతం కలగకుండా భద్రత లభిస్తుంది. అయితే ఇక్కడ ఒక లిమిటేషన్ మాత్రం ఉంది. అగ్ని సిరీస్ క్షిపణులు అణు సామర్థ్యం కలిగి అత్యంత సున్నితమైన వ్యవస్థలు. ఇప్పటి వరకు ప్రభుత్వ రక్షణ పరిధిలో ఉన్న క్షిపణి డిజైన్లు, గైడెన్స్ అల్గరిథంలు, ప్రోప్లెలెంట్ నిబంధనలు, రీ ఎంట్రీ టెక్నాలజీలు ప్రైవేట్ కంపెనీల IT సిస్టంలు ఉద్యోగుల చేతుల్లోకి వెళ్తాయి. మరి అప్పుడు ఆ పరంగా తీసుకోవాల్సిన సేఫ్టీ ప్రికాషన్స్ ఏంటో కూడా ఆలోచించాలి. మన దేశంలో ప్రైవేట్ రక్షణ భద్రతా ప్రమాణాలు ఇంకా పూర్తి స్థాయిలో భద్రంగా ఉన్నాయి అని చెప్పలేం. ప్రభుత్వం, DRDO ఆ దిశగా జాగ్రత్తలు తీసుకుంటాయి అని కొందరు చెప్తూ ఉండగా, ఇప్పుడు అగ్ని మిసైల్స్ ఇతర దేశాలకు విక్రయించడంతో పాటు ఇబ్బడి ముబ్బడిగా తయారు కానున్నాయి. ఇది మనపై కుట్రలకు దిగే పాకిస్తాన్ లాంటి దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది అనడంలో సందేహం లేదు.